ప్రస్తుతం ఏఐసీసీ కార్యాలయం నుంచి రాజ్ఘాట్లోని నిగంబోధ్ ఘాట్కు కూడా అంతిమ యాత్రగా మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని ఉంచి తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి. అంతిమయాత్ర కొనసాగుతోంది. ఇక అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. చందు, ఇప్పుడు మీరు విజువల్ చూస్తున్నారు. ఇది మనకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంబంధించినటువంటి అంతిమ యాత్ర ఏఐసి కార్యాలయం నుంచి ఇక్కడికి చేరుకున్నది. అయితే మనకు నిగంబోధ్ ఘాట్ లో అంతిమ క్రియలంతా కూడా ఇప్పుడు జరగనున్నాయి. అయితే ఇప్పుడు మనము మొత్తం అంతా కూడా దాదాపు 2 కిలోమీటర్ల మేర ఈ అంతిమ యాత్ర నడిచింది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇక్కడ చూస్తున్నాము. దాదాపు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించాలన్నటువంటిది చెప్పడంతో మొత్తం అంతా కూడా టోటల్ ఎంటైర్ ఢిల్లీ నగరం అంతా కూడా ఆర్మీ తోటి పోలీస్ యంత్రాంగం తోటి మొత్తం కొన్ని వేల సెక్యూరిటీతో కూడా అంతిమ యాత్ర కొరకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. చందు వస్తుంది, ఒక్కసారి చూడండి. లాస్ట్ చివరి క్షణం అని చెప్పవచ్చు. మనకిప్పుడు మనకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడి నుంచి లోపలికి నిగంబోధ్ ఘాట్కి లోపలికి వెళ్ళేటటువంటి గేటుకు సంబంధించినటువంటి లోపలికి ఇక్కడ నుంచి టర్న్ అవుతుంది. దాదాపు కొన్ని వేల మంది కూడా ఈ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఏఐసీసీకి సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ప్రత్యేక వాహనంలో ఇక్కడి నుంచి బయలుదేరేసి, అంటే ఏఐసీసీ అంటే దాదాపు 2 రోజుల నుంచి కూడా ఏదైతే కర్ణాటకలో బెల్గాంలో కూడా మనకు ఏఐసీసీ సంబంధించినటువంటి సిడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి దాదాపు ఆల్రెడీ 200 మందికి పైగా కాంగ్రెస్ కీలక నేతలందరూ కూడా అక్కడ భేటీ అయ్యారు. ఆ సమయంలోనే ఈ దుర్వార్తను వినడము, మరి అక్కడి నుంచి కూడా అందరూ కూడా ఇక్కడికి ఢిల్లీకి చేరుకున్నటువంటి పరిస్థితి మనం చెప్పవచ్చు. అయితే నిన్న ఉదయం నుంచి కూడా ఏదైతే కర్ణాటక నుంచి మనకి దగ్గరలోనే ఏదైతే అంతిమ యాత్ర పార్థివ దేహం దగ్గరలోనే మనం చూస్తున్నాము. చందు, దాదాపు అంటే ముందర ఒక ఆర్మీ వాహనం ఉంది. ఆర్మీ వాహనంలో ఏదైతే అంతిమ యాత్రలో పాల్గొనేటటువంటి సెక్యూరిటీ అంతా కూడా వాహనంలో ఉన్నారు. దాని వెనకాల అంటే కుటుంబ సభ్యులు, కుమార్తెలు, 3 కుమార్తెలు, తర్వాత భార్య, తర్వాత వెనకాల ఒక చిన్న వాహనము, తర్వాత మనకు కనిపిస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూడొచ్చు. అయితే వెనకాల ఉన్నటువంటి వాహనంలో మన్మోహన్ సింగ్ గారి పార్థివ దేహము లోపలికి వెళ్తున్నటువంటి విజువల్స్ ఇక్కడి నుంచి అంతా కూడా మనకు ఎక్స్క్లూజివ్ గా మనకి విజువల్స్ చూస్తున్నాము. లోపలికి వెళ్తున్నారు. దాదాపు 11:45 తర్వాత ఏదైతే అంతిమ యాత్రకు సంబంధించినటువంటి లోపడంతా కూడా దీనికి సంబంధించినటువంటి అంతా కూడా లోపడంతా కూడా అరేంజ్ చేశారు. కొద్దిసేపట్లో మనకు ప్రధాని నరేంద్ర మోడీ గారు, తర్వాత ఇక్కడికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, తర్వాత ఉపరాష్ట్రపతి, తర్వాత రాష్ట్రపతి అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ఏదైతే ఉందో అధికార లాంఛనాలతో చేయాల్సినది ప్రభుత్వం తరఫున ఒక పుష్పగుచ్చాన్ని ఉంచిన తర్వాతనే మొత్తం అంతా కూడా అంతిమ యాత్రకు సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వం తరఫున చేయాల్సినటువంటి అధికార లాంఛనాలు అని చెప్పవచ్చు. ఉంచడంతో మొత్తం అంతా కూడా అధికార లాంఛనాలు ప్రారంభమవుతాయి. తర్వాత ఏదైతే వాళ్లకు సంబంధించినటువంటి ఏదైతే అంటే వాళ్ళ యొక్క మతపరమైనటువంటి ఏదైతే విధంగా ఉందో దానికి సంబంధించినటువంటి పద్ధతిలో మాత్రం ఈ కార్యక్రమం అంతా కూడా ముగుస్తుందనేటువంటిది కుటుంబ సభ్యులు చెప్పారు. మొత్తం మీద దాదాపు కొన్ని వేల మంది కూడా ఇక్కడికి రావడము, తర్వాత అందరూ కూడా ఈ అంతిమ యాత్రలో అక్కడి నుంచి కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము. ధర్మ ఇద్దరు దిక్కో. ఇక్కడ మనకి ఏదైతే సోనియా గాంధీ, తర్వాత ఇక్కడ మనకి రాహుల్ గాంధీ, తర్వాత ప్రియాంక గాంధీ భర్త వాద్రా, తర్వాత మనకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అందరూ కూడా ఈ రూట్ లో నుంచి వచ్చేటటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి లోపలికి ఏదైతే మనకు లోపలికి వెళ్ళేటటువంటి గేట్ ఒకటే ఉంది. అందరూ కూడా విఐపీస్ అందరూ కూడా ఈ దారి నుంచి లోపలికి వెళ్తున్నారు. దాదాపు మనకు
అసంఖ్యాకమైనటువంటి జనము కార్యకర్తలు అందరూ కూడా ఆయనకు అన్ని పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఎంతో సౌమ్యుడు, తర్వాత గొప్ప ఆర్థికవేత్త, తర్వాత మృదు స్వభావి, ఎప్పుడైనా కానీ అందరికీ లేదు అనకుండా సహాయం చేసినటువంటి వ్యక్తులు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. దాదాపు కొన్ని వేల మంది కూడా అటు రాజస్థాన్ నుంచి కానీ పంజాబ్ నుంచి కానీ చివరి ఆయనతో పనిచేసినటువంటి అధికారులు అనుకోవచ్చు, నేతలు అందరూ కూడా ఇక్కడికి రావడము అన్నది కూడా వారికి చివరి చూపుగా, చివరిసారిగా నివాళులు అర్పించాలన్న దాంతో ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే మనకు ముఖ్యంగా దాదాపు లోపలికి వెళ్తున్నటువంటి ఏదైతే విఐపీస్ అనుకోవచ్చు, ఇక్కడి నుంచి కూడా విఐపీస్ అందరూ కూడా వెళ్తున్నారు. మరి కొద్దిసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఇక్కడికి రావడం అన్నది కూడా ఇక్కడ మనము మరి కొద్దిసేపట్లో చేరుకున్నారు. ఎప్పుడైతే తరఫున ఒక పుష్పగుచ్చాన్ని ఉంచి ఆ పుష్పగుచ్చం ఉంచిన తర్వాతనే అధికార లాంఛనాలు అన్నది ప్రారంభమవుతుంది. తర్వాత దాని ప్రకారంగా కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చందు, రైట్ కళ, అంటే ఎంతసేపట్లో ఈ అంతిమ సంస్కారాలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? అంతిమయాత్ర ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్కి వచ్చింది కాబట్టి మరి ఎంతసేపట్లో అంతిమ సంస్కారాలు మొదలయ్యే అవకాశం ఉంది? చందు, దాదాపు ఉదయం ఏదైతే 8 గంటలకు అంటే మోతీబాగ్లో ఇంట్లో దాదాపు మొన్న రాత్రి ఈ ఎయిమ్స్ హాస్పిటల్లో మరణించారనేటువంటి వార్త తెలియగానే అక్కడి నుంచి కూడా దాదాపు మనకు ఉదయం 7 గంటలకల్లా ఇక్కడ నివాసానికి పార్థివ దేహాన్ని తీసుకొని వచ్చారు మోతీబాగ్ నుంచి. మోతీబాగ్లో నిన్నటి నుంచి అంతా కూడా విఐపీస్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అంటే చాలా మంది కూడా మొట్టమొదట కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు వచ్చి నివాళులర్పించారు. తర్వాత రాహుల్ గాంధీ, తర్వాత మనకు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, తర్వాత మొత్తం కుటుంబం అంతా కూడా అక్కడే ఉన్నారు. తర్వాత ప్రధాని కూడా నిన్న నివాళులర్పించారు. అందరూ కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా నివాళులర్పిస్తున్నారు. అయితే ఇప్పుడు మనకు ఉదయం 8 గంటలకు ఇంటి నివాసం నుంచి ఏఐసీసీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఏఐసీసీ కార్యాలయంలో ఆల్రెడీ ఇక్కడ దాదాపు 2 గంటల పాటు కూడా కార్యకర్తల సందర్శనార్థం కూడా నివాళులు అర్పించడం కొరకు అక్కడ అంతా కూడా అరేంజ్ చేశారు. అక్కడ నుంచి కూడా దాదాపు మనకు కరెక్ట్ ఉదయం 10 గంటల నుంచి అక్కడ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఇప్పుడు దాదాపు 11:30, 12 అవుతుంది. 12 అవుతుంది. ఈ మనకి ఇప్పుడు అంటే అక్కడి నుంచి కూడా పాదయాత్రగా కొన్ని వేల మంది కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏఐసీసీ నేతలు అనుకోవచ్చు వాళ్ళ కొరకు ప్రత్యేక వాహనాలను కూడా ఏర్పాటు చేశారు. మనం చూసాము తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా అందరు కాంగ్రెస్ లీడర్లు అందరూ కూడా ఇక్కడికి రావడము. సీఎం రేవంత్ రెడ్డి నిన్న నుంచి వచ్చి ఇక్కడే ఉన్నారు. దాదాపు మనకు ఎంపీలందరూ కూడా తెలంగాణకు సంబంధించినది, అటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలందరూ కూడా రావడము, ప్రత్యేకంగా నివాళులర్పించి వారి యొక్క ఆయనతో ఉన్నటువంటి అనుబంధం కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు మనం కొద్దిసేపటి క్రితం చూసాం. అప్పటి నుంచి కూడా అందరూ కూడా వారి వాహనాలంతా కూడా అక్కడి నుంచి ఏదైతే ఏఐసీసీ కార్యాలయం నుంచి కూడా ఇక్కడ మనకు ఇక్కడి వరకు కూడా వాళ్ళంతా కూడా పాదయాత్రతో నడుచుకుంటూ నివాళులు అర్పిస్తూ వస్తున్నారు. నిగంబోధ్ ఘాట్కు అక్కడి నుంచి కూడా ప్రత్యేకంగా వస్తున్నారు. కానీ మొత్తం అంతా కూడా ఈ రోజు అంతా కూడా మన్మోహన్ సింగ్ మరణ వార్త విన్న తర్వాత కొన్ని వేల మంది కూడా ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఇప్పుడు లోపలికి వెళుతున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాము. దాదాపు కొద్దిసేపట్లో కార్యక్రమం దానికి అంతిమ సంస్కారాలకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దాని ప్రకారంగా కూడా మొత్తం ప్రభుత్వ పరంగా కూడా పుష్పగుచ్చం ఉంచిన తర్వాతనే అధికార లాంఛనాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. మొత్తం మీద దాదాపు ఒక అరగంట లోపు మాత్రము ఈ కార్యక్రమం ముగిసే విధంగా మాత్రం అధికారులు మొత్తం అంతా కూడా ఏర్పాట్లు చేశారు. చందు, రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. Ahí hay
सुंदर इधर आ ये लोग जहाँ ये जगह खाली रखिए, तो इस जगह को खाली रखिए। फैमिली मेंबर है क्या? आगे ये कौन है? पीछे साथ में उस साइड चलो। हैं? नहीं, जब